హలో అండి. సంతాన సాఫల్య చికిత్సల్లో ఒక మైలురాయి వంటి రోజు ఈరోజు. అదే వరల్డ్ ఐవీఎఫ్ డే. మొట్టమొదటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన బేబీ లూయిస్ బ్రౌన్ ఈరోజు జన్మించిన రోజు. డాక్టర్ ఎడ్వర్డ్ అండ్ డాక్టర్ ప్యాట్రిక్ కృషి ఫలితంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఐవీఎఫ్ చికిత్సా విధానంలో ఈ లూయిస్ బ్రౌన్ యూకేలో జన్మించారు. ఇదే సంవత్సరము మన ఇండియాలో కూడా డాక్టర్ సుభాష్ ముఖర్జీ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ అనేది జన్మించారు. దీని వెనకాల ఎంతో నిర్విరామమైన కృషి, ఎథికల్గా రీసెర్చ్ ఫలితంగా ఈ ఐవీఎఫ్ను మనము ఎంతోమంది సంతానం లేని వారికి ఒక వరంగా ఈరోజు మనం ఐవీఎఫ్ని ప్రసాదిస్తున్నాము. ఈ ఐవీఎఫ్లో రాను రాను చాలా విప్లవాత్మకమైన మార్పులు, దాని తగిన విధంగా మంచి ఫలితాలతో ఐవీఎఫ్ను మనం జరుపుకుంటున్నాము. ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు నార్మల్ బేబీస్ లాగానే వాళ్ళు జీవన విధానం గడపడము, మళ్ళీ వాళ్ళు కూడా గర్భధారణం ధరించడం, ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోకపోవడం లాంటివి ఎన్నో ఇప్పుడు చూస్తున్నాము. మామూలుగా ఐవీఎఫ్ విధానం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, స్త్రీ శరీరంలో జరిగే ఈ ఫలదీకరణ ప్రక్రియ ఫాలోపిన్ ట్యూబ్లో జరుగుతుంది. అయితే అన్నం లోపం వల్ల కానీ, అన్నం విడుదలలో లోపం కానీ, క్వాలిటీలో లోపం కానీ, వేరే కణాలలో లోపం వల్ల కానీ, ఫాలోపిన్ ట్యూబ్స్లో జరిగేటువంటి ఈ ఫలదీకరణ ప్రక్రియలో ఫాలోపిన్ ట్యూబ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఫలదీకరణ సరిగ్గా జరగనప్పుడు అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీలో ఈ ఫలదీకరణ ప్రక్రియను చేసి తద్వారా వచ్చినటువంటి ఎంబ్రియోను గర్భసంచిలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అని ఈ సైంటిస్టులు ఆలోచించారు. ఈ విధంగా వారు ఆలోచించి టెస్ట్ ట్యూబ్లో మొట్టమొదటిసారిగా ఫలదీకరణ చేసినటువంటి ఎంబ్రియోను మహిళా గర్భంలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇది పెను మార్పులకు లోనై ఈరోజు ఎన్నో రకాలుగా అత్యాధునిక చికిత్సా పద్ధతులతో ఐవీఎఫ్ అనేది ఒక సురక్షితమైన ప్రక్రియగా మనము దీన్ని అందిస్తున్నాము ఎంతోమంది పేషెంట్స్కి. హలో అండి. సంతాన సాఫల్య చికిత్సల్లో ఒక మైలురాయి వంటి రోజు ఈరోజు. అదే వరల్డ్ ఐవీఎఫ్ డే. మొట్టమొదటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన బేబీ లూయిస్ బ్రౌన్ ఈరోజు జన్మించిన రోజు. డాక్టర్ ఎడ్వర్డ్ అండ్ డాక్టర్ ప్యాట్రిక్ కృషి ఫలితంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఐవీఎఫ్ చికిత్సా విధానంలో ఈ లూయిస్ బ్రౌన్ యూకేలో జన్మించారు. ఇదే సంవత్సరము మన ఇండియాలో కూడా డాక్టర్ సుభాష్ ముఖర్జీ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ అనేది జన్మించారు. దీని వెనకాల ఎంతో